3 పవర్ 1, ఇది 3 పవర్ 4, ఇది 3 పవర్ 7 అండ్ సో ఆన్ అప్ టు t23rd టర్మ్ ఎంత? t23rd టర్మ్ ఎంత? ఇది గుణశ్రేణిలో ఉంది. 3 పవర్ 1, 3 పవర్ 4, 3 పవర్ 7 అండ్ సో ఆన్ అప్ టు ఇది గనక గుణశ్రేణిలో ఉంటే t23 టర్మ్ ఎంత? ఆన్సర్ ఎలా చేస్తాము? గుణశ్రేణి అనేది ఇంటూ ఫంక్షన్. సో t23 ఈజ్ ఈక్వలెంట్ టు ఫస్ట్ టర్మ్ ఎంత? 3 పవర్ 1. సో ఫస్ట్ టర్మ్ నుంచి 23rd టర్మ్ వరకు 22 గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3 క్యూబ్. అలా ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్తామో 22 టైమ్స్ చేసుకుంటూ వెళ్తాం. ఆన్సర్ ఎంత? 3 పవర్ 67. ఆర్ యు ఆల్ విత్ మీ? స్టార్టింగ్ వాల్యూ ఎంత? 3 పవర్ 1. t1 నుంచి t23 వరకు వెళ్ళాలి. t1 నుంచి t23 వరకు వెళ్ళాలంటే 22 గ్యాప్స్ మూవ్ అవ్వాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 3 పవర్ 3, 3 పవర్ 3, 3 పవర్ 3, 3 పవర్ 3 మొత్తము 23 2 టైమ్స్ లబ్ధం చేయాలి. ఏ పవర్ m పవర్ n ఎంత? ఏ పవర్ m ఇంటూ n. 322s are 66. 3 పవర్ 66 ప్లస్ 3 పవర్ 1. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఎంత? ఏ పవర్ m ప్లస్ n. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటా. సపోజ్గా 2 రైట్ 4 8 అండ్ సో ఆన్ అప్ టు t14th టర్మ్ కావాలి. నాకు t14th టర్మ్ కావాలి. 2 4 8 అండ్ సో ఆన్. ఇది గనక గుణశ్రేణిలో ఉంటే t14th టర్మ్ కావాలి. t1 నుంచి t14కి వెళ్ళాలి. ఫస్ట్ టర్మ్ ఎంత? 2 ఇంటూ 14. t1 నుంచి t14కి వెళ్ళాలి అంటే 13 గ్యాప్స్కి వెళ్ళాలి. ప్రతి గ్యాప్ అంటే ఇక్కడ కామన్ రేషియో సార్. వాల్యూ ఎంత? 2. 13 టైమ్స్ వెళ్ళాలి. సో 2 ఇంటూ 2 పవర్ 13. సో 2 పవర్ 13 ఇంటూ 2 పవర్ 1. ఆన్సర్ ఎంత? 2 పవర్ 14. ఆన్సర్ ఎంత? 2 పవర్ 14. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా? ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అలా మనము ఏవైనా కనుక్కోవచ్చు సార్. సపోజ్గా t1 వాల్యూ 1, t4 వాల్యూ 81, t4 వాల్యూ 81 జామెట్రిక్ ప్రోగ్రెషన్లో. నాకు t7 వాల్యూ కావాలి, నాకు t10 వాల్యూ కావాలి. దేంట్లో సార్? ఇది గుణశ్రేణిలో. t1 అనేది 1, t4 అనేది 81, t7 వాల్యూ కావాలి, t10 వాల్యూ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? దయచేసి ఏ క్యాల్కులేషను చేయాల్సిన అవసరం లేదు. t1 నుంచి t4, t1 నుంచి t4 3 గ్యాప్స్ ఉన్నాయి. 3 గ్యాప్స్ ఉన్నాయి. 1 అనేది 81 అయింది అంటే 3 గ్యాప్స్ దేంతోటి సమానము? 81 తోటి సమానము. ఆర్ ఇక్కడ 27 వేసుకుందాము. సో దట్ మనకు ఇంటీజర్ వాల్యూ రావచ్చు. 27 వేసుకుందాం సార్. ఇక్కడ t4 అనేది 27 వేసుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎందుకు 27 వేసాను. t1 అనేది 1, t4 అనేది 27. సో 3 గ్యాప్స్కి నాకు 27 వచ్చింది. 3 గ్యాప్స్కి 27 వచ్చింది. ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్, థర్డ్ గ్యాప్ వాల్యూ సేమ్. అంటే ఇది 27 3 క్యూబ్ కదా. అంటే ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 3. ప్రతి గ్యాప్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే 3 గ్యాప్స్కి నాకు ఇంటూ 27 వచ్చింది. మళ్ళీ 3 గ్యాప్స్కి ఇంటూ 27 వస్తుంది. 27 ఇంటూ 27 ఆన్సర్ ఎంత? 729. ఆన్సర్ ఎంత? 729. మళ్ళీ 3 గ్యాప్స్కి ఇంటూ 27, 729 ఇంటూ 27. ఈ గ్యాప్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకు పర్టికులర్ ఎంత టర్మ్ వాల్యూ అడిగాడు. t1 1, t4 27 3 గ్యాపులు ఉన్నాయి.
3 గ్యాపుల వాల్యూ ఎంత 27. అంక శ్రేణిలో అయినా గుణశ్రేణిలో అయినా రైట్ నిష్పత్తి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఎలా బిహేవ్ చేస్తే మిగతా అన్ని గ్యాప్స్కి అలానే బిహేవ్ చేస్తుంది. 3 గ్యాప్స్కి ఇంటూ 27 అయింది. ఇక్కడ కూడా 3 గ్యాప్స్కి ఇంకో 27 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 గ్యాప్స్కి ఇంటూ 27 అవుతుంది. అదే అంక శ్రేణిలో మనం ఏం చేసాము? ప్లస్ చేసాము. 3 గ్యాప్స్కి 10 ఉంటే మిగతా 3 గ్యాప్స్ కూడా +10 అవుతుంది. అదేమో ప్లస్ ఫంక్షన్. అర్థమైంది కదా సార్? అక్కడేమో అంక శ్రేణి ప్లస్ లాగా బిహేవ్ చేస్తుంది, ఇక్కడేమో గుణశ్రేణి ఇంటూ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ గుణశ్రేణి ఇంటూ లాగా బిహేవ్ చేస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. అందరికీ కాన్సెప్ట్ అందరికీ కూడా అర్థమైంది కదా సార్? రైట్. మనము గ్యాప్స్కి మధ్యలో ఎలా కనుక్కోవాలి కూడా మనకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. 4, 5, 25 ఆర్ ఇక్కడ చూడండి సార్. T1 అనేది ఇక్కడ చూడండి. T1 అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ వేస్తున్నాను. T1 అనేది 5, T4 అనేది 625. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో నాకు R కావాలి ప్లస్ T6 కావాలి, R కావాలి అండ్ T6 కావాలి. T1 వాల్యూ ఎంత? 5. T4 వాల్యూ ఎంత? 625. R వాల్యూ కావాలి, T6 కావాలి. నాకు T1 ఇచ్చాడు 5, నాకు T4 ఇచ్చాడు 625. 5, 625. T1కి T4కి 3 గ్యాప్స్ ఉన్నాయి. 3 గ్యాప్స్ ఎంత అయింది సార్? ఇంటూ 125 అయింది. 3 గ్యాప్స్ ఇంటూ 125 అయింది. 125 అంటే ఎంత? 5 క్యూబ్. అంటే ఈచ్ గ్యాప్ వాల్యూ ఎంత? 5. అంటే R వాల్యూ ఎంత? 5. R వాల్యూ ఎంత? 5. ఈచ్ గ్యాప్ వాల్యూ 5. T4 ఏమో 625. నాకు T6 కావాలి. T5 దీని మధ్య గ్యాప్ ఇంటూ 5, దీని మధ్య గ్యాప్ ఇంటూ 5. ఆన్సర్ ఎంత? 625 ఇంటూ 25. ఆన్సర్ ఎంత? 625 ఇంటూ 25. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది. శ్రేణులలో రైట్ అన్లెస్ అని అంటే అవసరమైనప్పుడు మాత్రమే ఫార్ములాలు యూజ్ చేస్తాము, లేకపోతే గ్యాప్ మెథడ్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. T1 అనేది 5, T4 అనేది 625. T1 నుంచి T4కి వెళ్ళాలంటే 3 గ్యాపులు ట్రావెల్ చేయాలి. 3 గ్యాపులకు నాకు వచ్చింది 5, 625 అయిందంటే ఇంటూ 125. 3 గ్యాప్స్ ఇంటూ 125. ప్రతి గ్యాప్ వాల్యూ సేమ్ కాబట్టి ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. R వాల్యూ ఎంత? 5. T4 నుంచి T6 2 గ్యాపులకు వెళ్ళాలి అంటే ఇంటూ 5 స్క్వేర్ చేయాలి. 625 ఇంటూ 25. 625 ఇంటూ 25. అందరికీ అర్థమైందా సార్? ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్.